చెప్పలేం. ఇక టేస్ట్, స్మెల్, 5 సెన్సెస్. సీ, టచ్, హియర్. టేస్ట్, స్మెల్, సీ, టచ్, హియర్. టేస్ట్, స్మెల్, సీ, టచ్, హియర్. 5 సెన్సెస్. నాయనా, ఈ 5 నీ చేతుల్లో లేవు. నువ్వు ఒక మంచి మిర్చి తీసుకో, నీ టంగ్కి చెప్పు, నీదేగా టంగ్, చెప్పు నేను మిర్చి తింటున్నాను, ఇది మంచి స్వీట్గా ఉండాలి, హాట్గా ఉండకూడదు, స్పైసీగా ఉండకూడదు అని. వింటుందా నీ టంగ్? వినదు. నువ్వెవరవయ్యా టేస్ట్ చేయడానికి? టంగే టేస్ట్ చేస్తుంది. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, నువ్వేది టేస్ట్ చేయట్లేదు, టేస్ట్ చేసేది టంగ్, అది నీ చేతుల్లో లేదు. నువ్వు చెప్పినట్టుగా వినదు. ఎస్. ఇక రెండవది స్మెల్. నేను బయటకు వెళ్తున్నప్పుడు ఏ స్మెల్ పడితే ఆ స్మెల్ ఇవ్వకండి, ఏదో ఒక స్మెల్ ఇవ్వండి, మంచి స్మెల్ ఇవ్వండి, నాకు జాస్మిన్ స్మెల్ అంటే ఇష్టం, అదే కావాలి అని నీ నాస్ట్రిల్కి చెప్పచ్చుగా. వినదు. తన పని అది చేసుకుపోతుంది. సి, కళ్ళున్నాయిగా, చూస్తూనే ఉంటావు. నువ్వు ఏది పడితే అది చూడకు, నాకు నచ్చిందే చూడు, అన్నీ చూడొద్దంటే ఆగిపోతుంది ఆ కన్ను, దానికి నచ్చింది చూసుకుపోతుంది. ఇంకా టచ్. ఎస్. ఎవరైనా ముట్టుకుంటే తెలియట్లేదు నీకు? లేదండి, ఒక గంట సేపు ఎవరు ముట్టుకున్నా నాకు తెలియదు, ఆపేస్తున్నాను, బ్లాక్ అంటే ఆగిపోతుందా? ఆగదు. హియర్. ఏది వద్దనుకున్నా ఇందాక నుంచి నేను చెప్పిందంతా వింటూనే ఉన్నావు. నువ్వు వినొద్దు అనుకున్నా కానీ వింటూనే ఉన్నావు. సో ఈ 5 నీ చేతుల్లో లేవు కాబట్టి ఐఆమ్ టేస్టింగ్ అనో ఐఆమ్ టచింగ్ అనో అనడం తప్పు నాన్న. ఎస్, ఫ్లవర్ ఈజ్ స్మెల్లింగ్ స్వీట్ కాదు, ఫ్లవర్ స్మెల్స్ స్వీట్. ఫ్లవర్ ఈజ్ స్మెల్లింగ్ స్వీట్ కాదు, ఫ్లవర్ స్మెల్ స్వీట్. ఐఆమ్ హీరింగ్ యూ కాదు, ఐ హియర్ యూ. ఐఆమ్ హీరింగ్ యూ కాదు, ఐ హియర్ యూ. సో దట్ టేస్ట్, స్మెల్, సీ, టచ్, హియర్, వీటికి ఏముండదయ్యా, కంటిన్యూస్ టెన్స్ ఉండదు. ఇంక ఫైనల్ గా ఎస్, టేస్ట్, స్మెల్, సీ, టచ్, హియర్, కంటిన్యూ, థింక్, సీమ్, కాస్ట్. ఈ వెర్బులకు ఏముండదట? ఎస్, ఏముండదట? కంటిన్యూస్ టెన్స్ ఉండదు. ఎస్ మిత్రమా, దీన్నే మనం శ్రీధర్ సిసిఈ ఫ్యామిలీ సాంగ్ గా చెప్పుకున్నాం. మోర్ దాన్ 1 lakh స్టూడెంట్స్ వరకు ఇది రీచ్ అయింది. అనేక మంది విద్యార్థులు గత కొన్ని సంవత్సరాలుగా ఈ సాంగ్ నేర్చుకుంటూనే ఉన్నారు. దిస్ ఇస్ ద ఫ్యామిలీ సాంగ్ ఆఫ్ శ్రీధర్ సిసి. ఎలా సార్? అనేక మంది విద్యార్థులు బ్యాంకింగ్ లో జాబులు సంపాదించిన తర్వాత డిఫరెంట్ బ్యాంక్స్ కి సంబంధించిన ఒక యూనియన్ మీటింగ్ జరిగినప్పుడు, మన పిల్లలు అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరో తెలియనప్పుడు శ్రీధర్ సిసి నుంచి వచ్చిన విద్యార్థులు ఎవరో తెలియాలి అంటే ఒక ఇద్దరు మైక్ దగ్గరికి వెళ్ళి లవ్ లైక్, హేట్, డిజలైక్ అనగానే ఎక్కడి నుంచో కొంతమంది బిలాంగ్, బిలీవ్ అంటూ, మరి కొంతమంది హ్యావ్, ఓన్, నో, ఓ అంటూ, చివరికి ఫర్గెట్, అండర్స్టాండ్, రిమెంబర్, టేస్ట్, స్మెల్, సీ, టచ్, హియర్, కంటిన్యూ, థింక్, సీమ్, కాస్ట్. ఆ చివరి పదం వచ్చేసరికి మొత్తం పిల్లలందరూ బయటకు వచ్చారు. దే ఆర్ ఫ్రమ్ శ్రీధర్ సిసిఈ. శ్రీధర్ సిసిఈ ఫ్యామిలీ సాంగ్ ఏం తీసుకున్నాం? లవ్ లైక్, హేట్, డిజలైక్, బిలాంగ్, బిలీవ్, హ్యావ్, ఓన్, నో, ఓ, ఫర్గెట్, అండర్స్టాండ్, రిమెంబర్, టేస్ట్, స్మెల్, సీ, టచ్, హియర్, కంటిన్యూ, థింక్, సీమ్, కాస్ట్. ఈ వెర్బులకు కంటిన్యూస్ టెన్స్ ఉండదు, ఎక్సెప్ట్ ఇక్కడ హ్యావ్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఎస్, హ్యావ్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ ద రూల్. ఈ టెన్స్ ఎక్కడ, ఈ వెర్బుల్ ఎక్కడ వాడకూడదట? కంటిన్యూస్ టెన్సెస్ లో, కంటిన్యూస్ ఫామ్ లో యూజ్ చేయొద్దు. ఇక్కడ కుర్రాడికి డౌట్, లవ్వింగ్ అనొచ్చా అండి? ఎస్, లవ్వింగ్ అనొచ్చండి. లవ్వింగ్ ఫ్రెండ్ లో లవ్వింగ్ యాడ్జెక్టివ్ అండి, వెర్బ్ కాదు. లవ్వింగ్ ఫ్రెండ్ లో లవ్వింగ్ అనేది యాడ్జెక్టివ్ అండి, వెర్బ్ కాదు. సో దట్ అక్కడ వాడుకోవచ్చండి. హ్యావింగ్ తో వాక్యం స్టార్ట్ హ్యావింగ్ నోన్ అనొచ్చండి, అది నాన్ ఫైనిట్ అండి. నిన్ననే చెప్పాను మీకు వెర్బ్ ప్లస్ ఐఎన్జి యొక్క ఉపయోగాలు చెప్తూ, వెర్బ్ ప్లస్ ఐఎన్జిని కంటిన్యూస్ టెన్స్ లోను, నాన్ ఫైనిట్ గాను, యాడ్జెక్టివ్ గాను, నౌన్ గాను యూజ్ చేయొచ్చు అని నిన్న నేర్చుకున్నారు కదండి. అందులో కేవలం కంటిన్యూస్ టెన్స్ గా మాత్రమే ఈ వెర్బులను వాడకూడదు. నాన్ ఫైనట్ గా వాడుకోవచ్చు, యాడ్జెక్టివ్ గా వాడుకోవచ్చు, నౌన్ గా కూడా ఈ పదాలన్నిటినీ వాడచ్చు. బట్ ఎలా వాడకూడదు? ప్రెసెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ మొదలైన కంటిన్యూస్ లో మాత్రమే వాటిని యూజ్ చేయకూడదు. మరొకసారి, లవ్ లైక్, హేట్, డిజలైక్, బిలాంగ్, బిలీవ్, హ్యావ్, ఓన్, నో, ఓ, ఫర్గెట్, అండర్స్టాండ్, రిమెంబర్, టేస్ట్, స్మెల్, సీ, టచ్, హియర్, కంటిన్యూ, థింక్, సీమ్, కాస్ట్. ఈ వెర్బులకు కంటిన్యూస్ ఉండదు. అయితే
ఐఎమ్ హ్యావింగ్ లంచ్. కరెక్ట్. ఇక్కడ హ్యావింగ్ అంటే ఈటింగ్ అని టేకింగ్ అని అర్థం వచ్చింది కాబట్టి ఐ ఆమ్ హ్యావింగ్ లంచ్ కరెక్ట్. ఐ ఆమ్ హ్యావింగ్ ఏ మొబైల్ రాంగ్. కలిగి ఉండడము అనే అర్థం. హ్యావ్ అంటే కలిగి ఉండడము, పొజిషన్ కలిగి ఉండడము అనే అర్థం వచ్చింది కాబట్టి అది రాంగ్. కానీ హ్యావింగ్ ఐ ఆమ్ హ్యావింగ్ లంచ్లో రెండో దాంట్లో మనం చూసిన ఫస్ట్ వన్ చూసినప్పుడు ఐ ఆమ్ ఈటింగ్ అండ్ లంచ్. ఐ ఆమ్ హ్యావింగ్ ఏ కప్ ఆఫ్ కాఫీ కరెక్ట్. ఐ ఆమ్ హ్యావింగ్ 4 books రాంగ్. సో దట్ ఐ ఆమ్ హ్యావింగ్ వచ్చినప్పుడు కలిగి ఉండడము అనే అర్థం వచ్చినప్పుడు యూజ్ చేయొద్దు. ఈటింగ్, డ్రింకింగ్, టేకింగ్ మొదలైన విషయంలో మాత్రము అప్లై చేయవచ్చు. దట్ ఈస్ ఎగ్జంప్షన్. సో దిస్ ఈజ్ వాట్ వీ లెర్న్ అబౌట్ ప్రెసెంట్ కంటిన్యూస్. ఒకసారి మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రెసెంట్లో కంటిన్యూ, నియర్ ఫ్యూచర్లో జరగబోయేది, రెగ్యులర్ యాక్షన్లో చేంజ్ వచ్చినప్పుడు, నౌ, ఎట్ ప్రెసెంట్, ప్రెసెంట్లీ, కరెంట్లీ, నవ్ ఏ డేస్, లుక్, లిజన్ మొదలైన వచ్చినప్పుడు ప్రెసెంట్ కంటిన్యూస్ అప్లై చేయాలని. ప్రెసెంట్ కంటిన్యూస్లో నెగిటివ్ స్టేట్మెంట్కి, ఇంట్రాగేటివ్ కూడా మనం ఏం అప్లై చేయొచ్చా? బోత్ నెగిటివ్కి ఇంట్రాగేటివ్ కూడా ఏం అప్లై చేయొచ్చా అంటే ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ వీ కెన్ అప్లై బోత్ నెగిటివ్కి ఇంట్రాగేటివ్ కూడా అమీజ్ ఆరే అప్లై చేయొచ్చు. ఇక్కడ డూ డస్ అవసరం లేదు. నౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రెసెంట్ పర్ఫెక్ట్. ముందుగా ఫార్ములా నిన్ననే మీరు నేర్చుకున్నారు. దట్ ఈజ్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3. మిత్రం ఒకసారి చెప్తా. V3 పర్ఫెక్ట్ అంటే పని ఖచ్చితంగా అయిపోయింది, కానీ దానికి ఎవరితో రిలేషన్ ఉండాలి? హ్యావ్ ఆర్ హ్యాస్. ఎందుకో తెలియదు చాలా మంది ప్రజెంట్ పర్ఫెక్ట్ అనగానే జస్ట్ కంప్లీటెడ్తో ఆగిపోతున్నారు. కానీ ఫుల్గా నేర్చుకోండి, కంప్లీట్గా నేర్చుకోండి. వాట్ ఈజ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్, ఎక్కడెక్కడ ఉపయోగించు, దాని యొక్క అద్భుతమైన యూసేజెస్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. అనేక ఎగ్జాంపుల్స్ ఇస్తాను, కేర్ఫుల్గా జాగ్రత్తగా తీసుకోండి. ఎస్, మళ్ళీ చెప్పండి. V3 అంటే పర్ఫెక్ట్గా ఆ పని అయిపోయింది, కానీ దానికి రిలేషన్ ఎవరితో ఉండాలి? హ్యావ్ ఆర్ హ్యాజ్ తో రిలేషన్ ఉండాలి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీ షర్ట్ చాలా బాగుందండి అన్నాను. అతని షర్ట్ చాలా బాగుంది అంటే యువర్ షర్ట్ ఈజ్ ఫైన్ సార్, యువర్ షర్ట్ ఈజ్ ఫైన్. ఎందుకు బాగుందంటే పెర్హాప్స్ మీ టైలర్ దాన్ని బాగా స్టిచ్ చేసి ఉండాలి. ఈ స్టిచ్చింగ్, టైలర్ ఈ షర్ట్ని స్టిచ్ చేయడం అని అయిపోయిన పని. అయిపోయిన పని అయినప్పుడు మనం ఏం అప్లై చేస్తాం? స్టిచ్డ్ అంట. ఏమంటాం? స్టిచ్డ్. అయ్యా ఇదేమో ప్రజెంట్ టెన్స్లో అన్నాను మీ షర్ట్ బాగుందని, మీ టైలర్ బాగా స్టిచ్ చేశాడు అనే విషయాన్ని ఎక్కడ చెప్పాను? నేను పాస్ట్లో చెప్పాను. ఒకటి ప్రజెంట్లో ఉంది, ఒకటి పాస్ట్లో ఉంది. కుదరదండి. మనం బేసిక్ రూల్, ఇన్ ఏ సెంటెన్స్ ఆల్ ద వెర్బ్స్ షుడ్ బి ఇన్ ద సేమ్ ఫామ్. ఏదైనా ఒక వాక్యాన్ని తీసుకున్నప్పుడు టెన్స్లన్నీ ఒకేలా ఉండాలి. ఒకటి ప్రజెంట్లో ఒకటి పాస్ట్లో ఉండడానికి వీల్లేదు. అంటే ఇప్పుడు ఈజీనైనా మార్చాలి, స్టిచ్డ్ అయినా మార్చాలి. అది బేసిక్ రూల్. ఆ ధర్మాన్ని మనం పాటించాలి. ఈ బేసిక్ రూల్ కాబట్టి ఇప్పుడు ఒకసారి మాట్లాడుకుందాం. మళ్ళీ షర్ట్ బాగుందన్న విషయం ఎప్పుడు చెప్పా? ప్రజెంట్లో. దీన్ని ఎప్పుడు స్టిచ్ చేశాడు? 6 నెలల క్రితం. ఇప్పుడు ఈ రెండింటిని కలపాలి అనుకున్నప్పుడు ఎస్ యువర్ షర్ట్ ఈజ్ ఫైన్, పక్కా నిలబడండి. బికాస్ లేదా పెర్హాప్స్ యువర్ టైలర్ హ్యాజ్ స్టిచ్డ్ ఇట్ వెల్. కుట్టడం ఎప్పుడో అయిపోయినా ఆ పనికి ప్రజెంట్తో రిలేషన్ ఉంది. పని ఎప్పుడో అయిపోయినా ప్రజెంట్తో రిలేషన్ ఉంది. ఎస్ యువర్ షర్ట్ ఈజ్ ఫైన్, యువర్ టైలర్ హ్యాజ్ స్టిచ్డ్ ఇట్ వెల్. పాయింట్ నెంబర్ 1 అంటే స్టిచ్చింగ్ 6 నెలల క్రితం అయిపోయినా దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను కాబట్టి పాస్ట్లో జరిగిపోయిన విషయాన్ని ప్రజెంట్లోకి తీసుకొచ్చా. దట్ ఈజ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్, ఏ పాస్ట్ యాక్షన్ ఇంటూ ప్రజెంట్. ఇంకొక చిన్న విషయం చెప్తా. ఎస్ సినిమా ఎలా ఉందయ్యా అని అడిగా. సూపర్ సార్, ఈ సినిమా చాలా బాగుంది సార్ అన్నాడు. వాడికి ఎలా తెలుసయ్యా సినిమా బాగుందని? అంటే వాడు ఆల్రెడీ చూసేశాడు కదా. కానీ సినిమా బాగుందన్న విషయాన్ని ఏ టెన్స్లో చెప్తున్నాడు? సార్ దిస్ మూవీ ఈజ్ సూపర్, చాలా బాగుందండి. ఎలా తెలుసు నీకు? ఆల్రెడీ నేను చూసేసానండి. చూడడము సా, కానీ దాన్ని ఎక్కడికి పట్టుకొచ్చాడు? ప్రజెంట్లోకి పట్టుకొచ్చాడు. అంటాడు ద మూవీ ఈజ్ గుడ్, ఐ హ్యావ్ సీన్ ఇట్. ద మూవీ ఈజ్ గుడ్, ఐ హ్యావ్ ఆల్రెడీ సీన్ ఇట్. ద మూవీ ఈజ్ గుడ్, ఐ హ్యావ్ ఆల్రెడీ సీన్ ఇట్. అర్థమవుతోందా ఇది? సో ఏ హోటల్లో ఫుడ్ బాగుంటుందండి అని అడిగా. ఏ హోటల్లో ఫుడ్ బాగుంటుంది అన్నప్పుడు మాస్టారు
ఈ హోటల్లో ఫుడ్ చాలా బాగుంటుందండి, ఎందుకంటే నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను. ఎస్, ఇప్పుడే చేసావా? ఎప్పుడో చేసావు. బాగుంటుందన్న స్టేట్మెంట్ ఎప్పుడు ఇస్తున్నావు? ప్రెజెంట్లో. ద ఫుడ్ ఇన్ దిస్ హోటల్ ఈజ్ డెలిషియస్. ద ఫుడ్ ఇన్ దిస్ హోటల్ ఈజ్ డెలిషియస్ బికాస్ ఐ హ్యావ్ ఆల్రెడీ టేస్టెడ్. యాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ టేస్టెడ్. పాస్ట్ లో జరిగిపోయిన విషయాన్ని ప్రెజెంట్ లో చెప్తున్నాడు. ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఎస్, ఒక బాయ్ కుంటుకుంటూ వస్తున్నాడు. ద బాయ్ ఈజ్ లింపింగ్. అడిగాను, ఏమరా కుంటున్నావేమి, ఏమైంది? ద బాయ్ ఈజ్ లింపింగ్. ఏమి నాన్న, ఏమైందిరా? సార్, లాస్ట్ వీక్ యాక్సిడెంట్ అయిందండి. ఎస్, ద బాయ్ ఈజ్ లింపింగ్. ఇప్పుడు నీకు చెప్తున్నా, ద బాయ్ ఈజ్ లింపింగ్ బికాస్ హీ హ్యాజ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. పూర్వమే అయినప్పటికీ దానిని ఎక్కడికి పట్టుకొస్తున్నా? ప్రెజెంట్ లోకి తీసుకొచ్చినప్పుడు. ఒక పాస్ట్ ని ప్రెజెంట్ లోకి తీసుకొచ్చినప్పుడు ఏం చెప్తున్నా? ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో చెప్తున్నా. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా ఒక పని పూర్వం జరిగిపోయినా దాన్ని ప్రెజెంట్ లోకి పట్టుకొచ్చినప్పుడు ఎక్కడ చెప్పాలి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో చెప్పాలి. సో పాస్ట్ యాక్షన్ ని ప్రెజెంట్ యాక్షన్ లో, యువర్ షర్ట్ ఈజ్ ఫైన్, యువర్ టైలర్ హ్యాజ్ స్టిచ్డ్ ఇట్ వెల్, దిస్ మూవీ ఈజ్ ఫైన్, ఐ హావ్ ఆల్రెడీ సీన్. Yes, the food in this hotel is delicious as I have already tasted. Yes, ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి? ఒక పాస్ట్ యాక్షన్ ని ప్రెజెంట్ లోకి. ద బాయ్ ఈజ్ లింపింగ్. ఎందుకు లింపింగ్ అయ్యా? బికాస్ హీ హ్యాస్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ గోయింగ్ విత్ ద ఫస్ట్ ఆప్షన్, దట్ ఈజ్ పాస్ట్ యాక్షన్. పాస్ట్ లో జరిగిపోయిన విషయాన్ని ఇంటూ ప్రజెంట్, ప్రజెంట్ లోకి తీసుకొచ్చినప్పుడు, ప్రజెంట్ తో రిలేట్ చేస్తున్నప్పుడు అక్కడ వాడవలసింది ప్రెజెంట్ పర్ఫెక్ట్. పూర్వం జరిగిపోయిన విషయాన్ని ప్రెజెంట్ లోకి పట్టుకొచ్చినప్పుడు ఎందులో చెప్తున్నామో? ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో చెప్తున్నా. ఇది కాబట్టి నీకు హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 చాలా చోట్ల కనపడుతుంటది. కేవలము జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ అయితే అన్ని చోట్ల నీకు హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 కనపడదు. ప్రతి పాస్ట్ యాక్షన్ గురించి ప్రెజెంట్ లో మాట్లాడుతున్నప్పుడు, ప్రతి పాస్ట్ యాక్షన్ గురించి ప్రెజెంట్ లో మాట్లాడుతున్నప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ అప్లై చేస్తారు. కాబట్టే హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 నీకు చాలా కనపడుతూ ఉంటాయి. కేవలం జస్ట్ కంప్లీటెడ్ అయితే కనిపించదు. ఇక రెండోది, ఇప్పుడే నిద్ర లేచావు, నిద్ర లేచి డోర్ ఓపెన్ చేసావు, బయట అంతా వాటర్, చెట్ల నిండా వాటర్. అంటే నీకు అర్థమైంది నిన్న రాత్రి వర్షం పడింది. నిన్న రాత్రి వర్షం పడిందన్న విషయం నీకు అర్థమైంది. కానీ నిన్న రాత్రి నీకు తెలుసా? లేదు. ఆ విషయం నీకు ఇప్పుడే కదా తెలిసింది. వావ్, ఇట్ హ్యాజ్ రైన్డ్ లాస్ట్ నైట్. లాస్ట్ నైట్ వాడావు, కానీ ఆ విషయం నీకు ఇప్పుడే తెలిసింది కాబట్టి ఏమన్నావు? వావ్, ఇట్ హ్యాజ్ రైన్డ్ లాస్ట్ నైట్. సో పని ఎప్పుడైనా జరగనివ్వండి, నేను ఇప్పుడే నోటీస్ చేశాను. దట్ ఈజ్ జస్ట్ నోటీస్డ్. వన్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళావు, కావాల్సినవన్నీ కొనుక్కున్నావు, లైన్లో నుంచున్నావు, బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసరికి చూస్తే పర్స్ లేదు. ఎవరో కొట్టేశాడు. ఎవడు కొట్టాడో తెలుసా? ఎప్పుడు కొట్టేశాడో తెలుసా? కానీ ఏం తెలుసు నీకు? ఎవడో కొట్టేశాడు, అది ఇప్పుడే తెలిసింది. అయ్యయ్యో, ఐ హ్యావ్ లాస్ట్ మై వ్యాలెట్. ఎప్పుడో పోయింది, కానీ ఇప్పుడు తెలిసింది కాబట్టి ఏమంటున్నాను? ఐ హ్యావ్ లాస్ట్ మై వ్యాలెట్. ఎస్, నిన్న రాత్రి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుండగా పడుకున్నా. ఎవరు నెగ్గారో నాకు తెలియదు, కానీ నిన్న రాత్రి ఎవరో నెగ్గేశారు. ఎవరు నెగ్గారో నాకు తెలియదు. ఈరోజు ఉదయాన్నే పేపర్ ఓపెన్ చేశా. పేపర్లో లాస్ట్ పేజీలో ఇండియా గెలిచినట్టుగా ఉంది. వావ్, ఇమ్మీడియట్ గా నడుస్తున్నా. వావ్, ఇండియా హ్యాజ్ వన్ ద మ్యాచ్. అరే నిన్న జరిగిపోయింది కదా, కానీ నాకు ఇప్పుడే తెలిసిందిగా. పని ఎప్పుడైనా జరగనివ్వనివ్వండి, నాకు ఇప్పుడే తెలిసింది కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో చెప్తున్నా. జస్ట్ నోటీస్, జస్ట్ ఐడెంటిఫైడ్. ఎస్, ఓకే మిత్రమా, నువ్వు ఐ లాస్ట్ మై వ్యాలెట్ అంటే ఈ విషయం అందరికీ చెప్పేసావు. నిన్నో మొన్నో జరిగింది, ఇప్పుడు మళ్ళీ నాకు చెప్తున్నావు. నువ్వు ఇప్పుడు ఐ హ్యావ్ లాస్ట్ మై పర్సన్ నవ్వు అన్నట్లయితే పోయిందన్న విషయం నీకు ఇప్పుడే తెలిసింది. ఎస్, ఇండియా వన్ ద మ్యాచ్ అంటే నీకు ఆల్రెడీ తెలిసిన విషయమే అది. కానీ ఇండియా హ్యాజ్ వన్ ద మ్యాచ్ అన్నావు అంటే ఆ విషయం నీకు ఇప్పుడే తెలిసింది. జస్ట్ నోటీస్, జస్ట్ ఐడెంటిఫైడ్. మిత్రమా, ఇంటికి వెళ్ళినావు, నీ బ్యాగ్ ఒక చోట పెట్టినావు, నీ మొబైల్ ఒక చోట పెట్టినావు, నీ పన్ను చూసుకున్నావు, అమ్మ అవన్నీ తీసి ఎక్కడో పెట్టింది. అడుగుతో గట్టిగా పొద్దున్నే క్లాస్కి వచ్చేటప్పుడు నా బ్యాగ్ ఏది, నా మొబైల్ ఏది, ఎక్కడున్నాయి, ఎవరు తీసేశారు, ఎవరు తీసేశారు, ఎవరు తీశారంటే ఎవరో తీసేశారన్న విషయం నీకు అప్పుడే తెలిసింది. ఓయ్, హూ హ్యాజ్ టేకెన్ మై బ్యాగ్, హూ హ్యాజ్ టేకెన్ మై మొబైల్ అని అడుగుతున్నావే, అంటే నీ మొబైల్లో నీ బ్యాగ్ ఎవరో తీసేశారన్న విషయం నీకెప్పుడు తెలిసింది? జస్ట్, దిస్ ఈజ్ కాల్డ్ జస్ట్ నోటీస్డ్ యాక్షన్. అర్థమవుతోందా మిత్రమా? వర్షం పడిందని ఇప్పుడే తెలిసింది, జస్ట్ నోటీస్డ్. ఇండియా మ్యాచ్ నెగ్గిందని ఇప్పుడే తెలిసింది, జస్ట్ నోటీస్డ్. నెక్స్ట్ నీ యొక్క
ఏం తీసేశారయ్యా? నీ యొక్క బ్యాగ్ నీ మొబైల్లో తీశారు, ఇప్పుడే తెలిసింది. ఎవడో నీ పర్సు కొట్టేశాడు, ఇప్పుడే తెలిసింది. క్లాస్ జరుగుతోంది కదా అని మొబైల్ సైలెంట్లో పెట్టి పక్కన పెట్టావు. కానీ క్లాస్ అంతా అయిపోయిన తర్వాత చూస్తే వావ్, నువ్వు 30 మెసేజ్లు రిసీవ్ చేసుకున్నావమ్మా. ఆల్రెడీ వచ్చేసాయి కదా, కానీ ఇప్పుడే మొబైల్ చూసావు కదా. ఆల్రెడీ వచ్చేసాయి కదా, కానీ ఇప్పుడే మొబైల్ చూసావు కదా. అంటే నీకు 30 మెసేజెస్ వచ్చాయనే విషయం నీకు ఎప్పుడు తెలిసింది? జస్ట్ ఐడెంటిఫైడ్, జస్ట్ నోటీస్డ్, జస్ట్ నోన్. కాబట్టి అంటే వావ్, ఐ హావ్ రిసీవ్డ్ 30 మెసేజెస్. ఇది ఐ రిసీవ్డ్ 30 మెసేజెస్ కాదు, జస్ట్ నోన్ యాక్షన్. కాబట్టి ఐ హావ్ రిసీవ్డ్ 30 మెసేజెస్. వన్ మోర్ టైం. ఎస్ మిత్రమా, ఐ హావ్ లాస్ట్ మై పర్స్, జస్ట్ నోన్. వావ్, ఇట్ హ్యాజ్ రైన్డ్, just known. Who has taken my bag? Just known. I have received 30 messages. Just known. India has won the match. Just known. కాబట్టి just identified, just noticed. ఆ విషయాలను ఎక్కడ చెప్పాలయ్యా? సారీ, జస్ట్ నోటీస్డ్. ఈ విషయాలను కూడా ప్రెసెంట్ పర్ఫెక్ట్. కాబట్టి నాన్న హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ సూత్రం ఎక్కువగా కనబడుతోంది. కేవలం జస్ట్ కంప్లీటెడ్ అయితే కనపడదయ్యా. ఇన్ని కనపడుతోంది అంటే అది పాస్ట్ యాక్షన్ ఇంటూ ప్రెసెంట్ అయి ఉండొచ్చు, పాస్ట్ లో జరిగిపోయిన విషయాన్ని ప్రెసెంట్ తో లింక్ చేసి ఉండొచ్చు, లేదా ఒక జరిగిపోయిన విషయాన్ని నువ్వు ఇప్పుడే నోటీస్ చేసి ఉండొచ్చు. ఎస్, దట్ ఈస్ జస్ట్ నోటీస్. ఇప్పుడు మూడవది మిత్రమా, నువ్వు కాఫీ అయిపోయింది, నీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. నేను అంటున్నా, రా తమ్ముడు బ్రేక్ఫాస్ట్కి వెళ్దాం రా అని అడుగుతున్నా. లేదు సార్, నేను ఆల్రెడీ తీసేసుకున్నాను అని చెప్పాలి. నువ్వు తీసుకుని చాలాసేపు అయింది, ఇంకోసారి తీసుకోవచ్చుగా. లేదు సార్, తీసుకున్నటువంటి బ్రేక్ఫాస్ట్ యొక్క ఆ ఫీలింగ్ ఇంకా ఉంది. నాకు ఇప్పుడైతే కాఫీ అవసరం లేదు, బ్రేక్ఫాస్ట్ అవసరం లేదు. నాతో అంటున్నావు, సార్ ఐ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ సార్. జస్ట్ కంప్లీటెడ్ కాదు, కానీ ఏమంటున్నావు? ఐ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ సార్. అంటే ఐ డోంట్ నీడ్ ఇట్, నాకు అవసరం లేదు అని చెప్పడానికి ఏం వాడావు? ఐ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ సార్. ఎస్, నువ్వు నీ యొక్క రూమ్ నుంచి మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్దామని బయలుదేరావు. నీ లంచ్ అయిపోయింది, నీ లంచ్ చేసుకుని నువ్వు బయలుదేరి మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావు. వాడు లంచ్ చేస్తున్నాడు, రారా లంచ్ చేద్దామన్నాడు. లేదురా, ఐ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ అన్నావు. జస్ట్ టేకెన్ కాదు కదా, అవసరం లేదు, ఆ యొక్క ఫీలింగ్ ఇంకా నీ మీద ఉంది కాబట్టి అంటున్నావు వద్దని. నువ్వు మాకెవరికి చెప్పకుండా మిత్రమా ఒక సినిమాకి వెళ్ళావు. లోపల థియేటర్లో వాడు నీ జీవితంతో ఆడేసుకున్నాడు, విపరీతమైన హెడేక్ వచ్చింది. బయటకు వచ్చాక ఇంకెవరికి చెప్పలే. ఒక 1 మంత్ జరిగిపోయింది. తమ్ముడు రా థియేటర్కి వెళ్దాం, సినిమా చూద్దాం అన్నాను. ఉండండి మాస్టర్ అని చెప్పి షర్ట్ వేసుకుని బయలుదేరాం. కారులో పోతుంటే అడిగో, సార్ ఏ సినిమాకి వెళ్తున్నాం సార్ అని. నేను సినిమా పేరు చెప్పగానే, సార్ కొంచెం కారు పక్కకి తీయండి సార్ అన్నావు. ఏం నాన్న అంటే, నో సార్ ఐ హ్యావ్ ఆల్రెడీ సీన్ అన్నావు. ఏమయ్యా ఎప్పుడో చూసావు కదా, సా అంటావేమో అనుకున్నాను, హ్యావ్ సీన్ అని ఎందుకన్నావు? ఆ రోజు ఆ సినిమాలో నువ్వు పడ్డ పాటలు నీకు ఇంకా గుర్తున్నాయి, నువ్వు మర్చిపోలే. కాబట్టి అంటున్నావు ఐ హ్యావ్ ఫుల్ నాలెడ్జ్, నేను చూడవలసిన అవసరం లేదు. సార్ నేను రాను సార్, ఐ హ్యావ్ ఆల్రెడీ సీన్. సో ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని మళ్ళీ ప్రజెంట్లో చెప్పో. ఏమనంటే, నాకు అవసరం లేదు సార్, ఐ హ్యావ్ ఆల్రెడీ సీన్. అదేదో సినిమాలో సునీల్ చెప్పినట్టుగా, విజయవాడలో తాగాను, కోదాడలో తాగాను, సూర్యాపేటలో తాగాను, మళ్ళా తాగితే ఏదైనా బలం వస్తుందా? ఐ హ్యావ్ ఆల్రెడీ టేకెన్, ఐ హ్యావ్ ఆల్రెడీ టేకెన్. సో నాకు ఇప్పటికే నేను తీసుకున్నాను అన్నప్పుడు ఏం వాడుతున్నాను? ప్రెసెంట్ పర్ఫెక్ట్. అంటే నీకు అవసరం లేనప్పుడు, నో నీడ్ అనుకున్నప్పుడల్లా ఏం చెప్పచ్చు? హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3. ఎస్, నీ దగ్గర ఆల్రెడీ క్యాష్ ఉంది, నువ్వు ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నావు. డబ్బులు కావాలని అడగగానే నో ఐ హ్యావ్ ఆల్రెడీ రిసీవ్డ్, నాకు అవసరం లేదు, నేను ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నాను. సో ఏదైనా ఒక విషయంలో అవసరం లేదు అని అనుకున్నప్పుడు, నో నీడ్ అనుకున్నప్పుడు ఏం అప్లై చేస్తున్నారు? ఎస్, దట్ ఈజ్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3. ఎవరింటికైనా మనం వెళ్ళినప్పుడు కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా? లేదండి ఏం వద్దండి అని. అదే ఏదో తీసుకోండి అంటారు. నో ఐ హ్యావ్ ఆల్రెడీ టేకెన్, నేను ఆల్రెడీ తీసుకున్నాను అంటావు. జస్ట్ తీసుకున్నావా? లేదు కదా, దట్ ఈజ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్. 3 క్రూషియల్ చూసినావు. 1 పాస్ట్లో జరిగితే ప్రెసెంట్లో చెప్పాలనుకున్నప్పుడు. 2 ఇప్పుడే ఐడెంటిఫై చేసినప్పుడు. 3 ఏం చెప్తున్నావు? నాకు అవసరం లేదండి. మనం అంటూ ఉంటాం సరదాగా, రండి భోంచేద్దాం అన్నారంటే, లేదు సార్ మేము ఆల్రెడీ తీసేసుకున్నాం అంటాం. ఐ హ్యావ్ ఆల్రెడీ టేకెన్, దిస్ ఈజ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్. ఇప్పుడు మనం రెగ్యులర్గా వద్దాం. సో నా చేతిలో ఏదో ఒక చిన్న వస్తువు ఉంది, అలా విసిరేసిన, దీన్ని ఎందులో చెప్పాలి? ఐ హ్యావ్ థ్రోన్, ప్రెసెంట్ పర్ఫెక్ట్. విసరడం అనేది జరిగిపోయింది, దానికి ప్రెసెంట్తో రిలేషన్ ఉంది కాబట్టి దట్ ఈజ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్. ఐ హ్యావ్ థ్రోన్, దట్ ఈజ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్. రెగ్యులర్గా మనం నేర్చుకునేది దట్ ఈజ్ జస్ట్ కంప్లీటెడ్, దట్ ఈజ్
జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. ప్రెజెంట్ పర్ఫెక్ట్. దీనికి నెగిటివ్ ఏమిటండి? నేను ఇప్పటి వరకు అమరావతి విజిట్ చేయలేదు. ఇప్పటి వరకు చేయలేదుగా, నెగిటివ్. ఐ హ్యావ్ నాట్ విజిటెడ్ అమరావతి యెట్. ఇంతవరకు జరగలేదు. సో ఫార్. ఎస్. నేను ఇంకా సినిమా చూడలేదు. ఐ హ్యావ్ నాట్ సీన్ ద సినిమా. వారు ఇంకా రాలేదు. దే హ్యావ్ నాట్ కమ్ సో ఫార్. ఆమె ఇంకా బిల్ పే చేయలేదు. ఇంకను బిల్ పే చేయలేదు. షీ హ్యాస్ నాట్ పెయిడ్ ద బిల్ సో ఫార్. టిల్ నౌ షీ హ్యాస్ నాట్ పెయిడ్. ఇప్పటి వరకు పే చేయలేదు. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, దీని నెగిటివే. జస్ట్ కంప్లీటెడ్ లేదా ఎట్ నాట్ కంప్లీటెడ్. ఇంతవరకు కంప్లీట్ అవ్వనటువంటిది జస్ట్ కంప్లీటెడ్ లేదా ఎట్ నాట్ కంప్లీటెడ్. ఇప్పటి వరకు కంప్లీట్ కానటువంటి దాన్ని కూడా ఎందులో చెప్తున్నామో? ప్రెజెంట్ పర్ఫెక్ట్. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో అయితే చెప్పుకున్నాం. పాస్ట్ నుంచి ప్రెజెంట్, జస్ట్ ఐడెంటిఫైడ్ లేదా జస్ట్ నోటీస్డ్, నాట్ నీడెడ్, జస్ట్ కంప్లీటెడ్, ఎట్ నాట్ కంప్లీటెడ్, ఇలా 5 ఉన్నాయి ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో. ఎస్ మిత్రమా, ఈ 5 కూడా మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో కనపడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ నేను ఒక చిన్న క్లారిటీ మీకు ఇద్దాం అనుకుంటున్నాను. వీటి యొక్క క్లూస్ ఇస్తాను, వీటికి ఎక్సర్సైజ్ చేద్దాము. దానికంటే ముందు చిన్న విషయం చెప్తా. హ్యావ్ నాట్, హ్యావ్ ఆర్ హ్యాస్, సారీ, హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ నాట్ వర్సెస్ డిడ్ నాట్. ఎస్, ఒక సందర్భం చెప్తాను, అర్థం చేసుకో. ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్ పడింది అనుకుందాం. ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్ పడింది. దాని యొక్క లాస్ట్ డేట్ వచ్చి, ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్ పిఓ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి కమింగ్ May 10th అనుకుందాం. ఏమయ్యా అప్లై చేసావా అన్నాను. లేదు సార్ ఇంకా చేయలేదు. ఐ హ్యావ్ నాట్ అప్లైడ్. ఇంకా చేయలేదు. May 15వ తారీఖున అడిగాను, ఏమయ్యా అప్లై చేసావా? లేదు సారు చేయలేదు. చేయగలవా? ఇంకా అవకాశం ఉందా? May 10th లాస్ట్ డేట్ అయిపోయింది కదా, 15th వచ్చేసింది అంటే ఇంక నువ్వు చేయలేదనే కదా అర్థం. ఐ డిడ్ంట్ అప్లై. ఇంకా అవకాశం ఉంటే ఐ హ్యావ్ నాట్ అప్లైడ్. ఒక సినిమా చూద్దాం అనుకున్నాం, ఈ రోజు రేపు అనుకుంటున్నాం, ఇంకా సినిమా అక్కడ థియేటర్లో ఉంది చూడాలి. ఏమంటే ఆ సినిమా చూసారా? ఐ హ్యావ్ నాట్ సీన్. ఇప్పుడు థియేటర్లో ఎక్కడ సినిమా లేదు, నువ్వు చూసే అవకాశం లేదు. ఏమంటే ఆ సినిమా చూసారా? ఐ డిడింట్ సీ. ఎస్. టైమ్ 1 o'clock అవ్వాల్సి వస్తుంది. ఏమంటే భోజనాలు చేశారా? లంచ్ అయిపోయిందా? లేదు సార్ ఇంకా తీసుకోవాలి. ఇంకా తీసుకోవాలి. ఐ హ్యావ్ నాట్ టేకెన్. 3:30 అయిపోయింది, లంచ్ లేదు, నువ్వు చేసే అవకాశం లేదు. ఏమన్నా లంచ్ చేశారా మీరు? లేదు సార్ ఐ డిడింట్ టేక్. ఇంకా అవకాశం లేనప్పుడు, ఆ పని జరగలేదు అనుకున్నప్పుడు డిడింట్ అప్లై చేయండి. అవకాశం ఉన్నప్పుడు, ఇంకా టైం ఉంది అని అనుకున్నప్పుడు హ్యావ్ నాట్ అప్లై. మీ నాన్నగారు ఫ్రెండ్స్ కొంతమంది ఇంటికి వచ్చారు, వారు భోజనం చేయాలి, ఇంట్లో ఫంక్షన్ జరుగుతోంది. సార్ ఆల్రెడీ 1:30 అయిపోయింది, 2 అవుతోంది. నాన్నగారు మీరు వాళ్ళని వదలాలి. దే హ్యావ్ టు టేక్ లంచ్. టిల్ నౌ దే హ్యావ్ నాట్ టేకెన్. 2:30 అయిపోయింది, అక్కడ ఫుడ్ అయిపోయింది, వీళ్ళు ఇంకా రాలేదు. అయ్యయ్యో, దే డిడ్ నాట్ టేక్ లంచ్. అవకాశం లేదు కాబట్టి డిడ్ నాట్ అన్నాను. అవకాశం ఉంటే హ్యావ్ నాట్ అనే అంటాను. అలాగే మై డియర్ మిత్రమా, నీకు బాగా అర్థం అవ్వాలంటే, ఒక ఎగ్జామినేషన్కి లాస్ట్ డేట్ ఇంకా ఉంది, ఇంకా నేను అప్లై చేయలేదు, అప్లై చేసే ఉద్దేశం ఉంది అనుకున్నప్పుడు ఐ హ్యావ్ నాట్ అప్లైడ్. టైం అయిపోయింది, నేను చూసుకోలేదు, అయ్యయ్యో అని అనుకున్నప్పుడు ఐ డిడింట్ అప్లై. ఇది హ్యావ్ నాట్కి డిడ్ నాట్కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం, డిఫరెన్స్. నౌ క్లూస్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ యొక్క క్లూస్ చూద్దాం. ఎస్. జస్ట్, జస్ట్ నౌ, a moment ago, recently, just now, a moment ago, recently, till now, so far, at. ఇవి కనిపించినప్పుడు అది ఏ టెన్స్ అవుతుందండి? ప్రెజెంట్ పర్ఫెక్ట్. జస్ట్ నౌ, ఎ మూమెంట్ ఎగో, రీసెంట్లీ, టిల్ నౌ, సో ఫార్, ఎట్ మొదలైనవి కనిపించినప్పుడు అది ఏ టెన్స్ అవుతుందయ్యా? ప్రెజెంట్ పర్ఫెక్ట్ అవుతుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అవుతుంది. ఎస్, జస్ట్ ఇప్పుడే జరిగింది. జస్ట్ నౌ, ఎ మూమెంట్ ఎగో, రీసెంట్లీ, టిల్ నౌ,
So far, yet, yet. Now, she dash here just వచ్చింది కాబట్టి have or has plus v3 వాడాలి. So that she has come. జస్ట్ నీకు డౌట్ అక్కర్లా, హ్యావ్ అప్లై చేయాలా హ్యాజ్ అప్లై చేయాలా అనే డౌట్ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదయ్యా అంటే ఇంతకుముందే నేను సింపుల్ ప్రజెంట్ టైంలో చెప్పిన హీ షీ ఇట్ రవి మొదలైనవి వచ్చినప్పుడు సింగులర్ వెర్బులు రావాలి. అవి సింగులర్ సబ్జెక్టులు. సింగులర్ వెర్బ్ రావాలంటే ఈజ్ అప్లై చేయాలి, వజ్ అప్లై చేయాలి, హ్యాజ్ అప్లై చేయాలి అన్నాను. కాబట్టి మిత్రమా హ్యావ్ ఆర్ హ్యాజులలో హ్యాజ్ అప్లై చేశా. సో ఫార్ ఐ డాష్ నాట్ టేక్ సో ఫార్ అన్నప్పుడు ఇప్పటి వరకు అని అర్థం వచ్చింది. కావున ఐ హ్యావ్ నాట్ టేకెన్ సో ఫార్. ఐ హ్యావ్ నాట్ టేకెన్ సో ఫార్ మిత్రమా. సో ఫార్ అనేది ఇప్పటి వరకు అనే అర్థం వచ్చింది కాబట్టి ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఐ వచ్చినప్పుడు ఖచ్చితంగా హ్యావ్ ఏ అప్లై చేయాలి. ఐ హ్యావ్ నాట్ టేకెన్ సో ఫార్. సో ఈ హ్యావ్ హ్యాజ్ లేక కన్ఫ్యూజన్ ఉండకూడదనే ప్రీవియస్ క్లాస్లో మనం దాని గురించి కూడా నేర్చుకున్నాం. ఏ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏ హెల్పింగ్ వెర్బ్ వాడాలి అనేది ఫస్ట్ క్లాస్లోనే మనం నేర్చుకున్నాం. ఐ హ్యావ్ నాట్ టేకెన్ సో ఫార్. దిస్ ఈజ్ అబౌట్ ప్రజెంట్ పర్ఫెక్ట్. అయితే ఒక్కసారి ఫస్ట్ క్లూ అనుకున్నాం. ఫస్ట్ క్లూ ఏమనుకున్నామంటే పాస్ట్ టు ప్రజెంట్ అని అనుకున్నాం. పాస్ట్ టు ప్రజెంట్ లో ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను తీసుకోండి. యువర్ షర్ట్ ఈజ్ ఫైన్. పెర్హాప్స్ బహుశా. యువర్ టైలర్ టైలర్ కాదు బాబు టైలర్ యువర్ టైలర్ హ్యాస్ stitched it well. Yes mitrama, shirt is fine, has stitched, both are in same tense, present tense. B మరొక వాక్యం చెప్తున్నాను. Yes, the boy is limping. The boy is limping because he has met with an accident. యాక్సిడెంట్ ఎప్పుడో జరిగిపోయింది కానీ ఇంకా కుంటుతూనే ఉన్నాడు, లింపింగ్ లోనే ఉన్నాడు. కావున ద బాయ్ ఈజ్ లింపింగ్ బికాస్ హీ హాజ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. దిస్ ఈజ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో పాస్ట్ యాక్షన్ ని ప్రెసెంట్ లో చెప్పడం. ఈ స్టిచ్చింగ్ అనేది ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది కానీ ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రజెంట్లోకి తీసుకొచ్చినాను. యాక్సిడెంట్ ఎప్పుడో అయిపోయింది కానీ దాని గురించి దాని యొక్క రిజల్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ దట్ ఈజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ లో వాడుకోవడం అనేది జరిగింది. ఇది పాస్ట్ టు ప్రజెంట్. సెకండ్ వన్, జస్ట్ నోటీస్డ్. జస్ట్ నోటీస్డ్ యాక్షన్ రెగ్యులర్ గా మీరు వాడేది. who has taken my mobile. నా మొబైల్ ఎవరు తీశారు? who has taken my mobile. Second one, a loss. I have lost. ఎప్పుడు పోయిందో తెలియదు కానీ నేను ఇప్పుడే గమనించాను కావున ఐ హ్యావ్ లాస్ట్ మై పర్స్. ఎప్పుడు పోయిందో తెలియదు కానీ నేను ఇప్పుడే గమనించాను కాబట్టి ఐ హ్యావ్ లాస్ట్ మై పర్స్. జస్ట్ నోన్, జస్ట్ ఐడెంటిఫైడ్ లో రెండు ఎగ్జాంపుల్స్ తీసుకున్నారు. నౌ నో నీడ్ అంటున్నాం, అవసరం లేదు. ఇక్కడ మనం మాట్లాడుతున్నాం నో సార్
I have already taken. I have already taken లంచ్. నా లంచ్ ఆల్రెడీ అయిపోయిందండి, నాకు అవసరం లేదు అనడానికి ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. నాయనా ఇదంతా సబ్జెక్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లూస్ నేర్చుకున్నావు. జస్ట్ నౌ, ఏ మూమెంట్ ఎగో, రీసెంట్లీ, టిల్ నౌ, సో ఫార్, యట్ అనేటువంటివి మనకి ఎగ్జామినేషన్లో మార్కులు తీసుకొస్తే ప్రెజెంట్ పెర్ఫెక్ట్ మీద కంప్లీట్ వ్యూ రావాలి అంటే మాత్రం ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. దట్ ఈస్ పాస్ట్ టు ప్రెజెంట్, జస్ట్ నోటీస్డ్, నో నీడ్, జస్ట్ కంప్లీటెడ్, ఎట్ నాట్ కంప్లీటెడ్. బై దిస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనే టెన్స్, ప్రెజెంట్ టెన్స్ లో 3 టెన్స్లు కంప్లీట్ అయ్యాయి. నౌ ఫోర్త్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూవస్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూవస్ లో భాగంగా ప్రెజెంట్ అన్నప్పుడు హ్యావ్ ఆర్ హ్యాజ్ అప్లై చేయాలని, పర్ఫెక్ట్ అన్నప్పుడు బీన్ అప్లై చేయాలని, వెర్బ్ ప్లస్ ఐఎన్జి అంటే కంటిన్యూవస్ అని నేర్చుకున్నాం. దట్ ఈజ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూవస్. మాస్టారు ప్రెజెంట్ కంటిన్యూవస్ ఉండగా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూవస్ తో అవసరం ఏముందండి? ఉంది. ఎస్, ఐఎమ్ టీచింగ్ నౌ, ఇది ప్రెజెంట్ కంటిన్యూవస్. అయితే దీనికి నేను టైం యాడ్ చేసినప్పుడు ఖచ్చితంగా చెప్తాను, ఇప్పటికి 90 నిమిషాలుగా 1.5 అవర్గా చెప్తున్నాను అని. 1.5 అవర్గా చెప్తున్నాను అని నేను చెప్పాలి అంటే పర్ఫెక్ట్గా 1.5 అవర్ క్రితము ఈ పని ప్రారంభమైంది అని మీకు చెప్తున్నా. ఎప్పుడైతే దీనికి సమయాన్ని పర్ఫెక్ట్గా యాడ్ చేశానో అది పర్ఫెక్ట్ కంటిన్యూవస్ అయింది. కాబట్టి ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఫర్ 90 minutes. I have been teaching for 90 minutes. Yes, నరేంద్ర మోడీ ఈజ్ రూలింగ్ ద నేషన్. ఈ దేశాన్ని నరేంద్ర మోడీ పరిపాలిస్తున్నాడు, ప్రజెంట్ కంటిన్యూవస్. లేదండి సిన్స్ 2014 అని చెప్దామనుకుంటున్నా, 2014 నుండి పరిపాలిస్తున్నాడు, పర్ఫెక్ట్గా నేను టైంని ఇస్తానండి యాక్షన్కి అనుకున్నప్పుడు ఎస్ మిత్రమా, నరేంద్ర మోడీ హ్యాజ్ బీన్ రూలింగ్ ద నేషన్ సిన్స్ 2014. ఎప్పుడైతే ఒక కంటిన్యూవస్ యాక్షన్ ఎప్పుడు ప్రారంభమైందో కూడా చెప్తామో అదే పెర్ఫెక్షన్. దట్ ఈజ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూవస్. అంటే ఆ యాక్షన్ పర్ఫెక్ట్ గా పాస్ట్ లో స్టార్ట్ అయ్యిందని ప్రెజెంట్ లో కంటిన్యూ అవుతోంది అని అర్థం. కాబట్టి డెఫినేషన్, an action that is started in the past and continuous in the present. ఏ పనైతే పూర్వం ప్రారంభమై ప్రస్తుతం జరుగుతూ ఉంటుందో దానినే మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూవస్ అని అంటాం. ఆ పని పూర్వం ప్రారంభం అవ్వాలా, ప్రస్తుతం జరుగుతూ ఉండాలా, ఇలా ఉన్నప్పుడు మాత్రమే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూవస్ అంటాం. పూర్వం ప్రారంభం అయ్యింది అనడానికి సిన్స్ లేదా ఫర్ తో టైంను చెప్తాం. ప్రస్తుతం జరుగుతోంది అని చెప్పడానికి కంటిన్యూవస్ వెర్బ్ ప్లస్ ఐఎన్జి అప్లై చేస్తాం. దిస్ ఈజ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూవస్. మరొకసారి, ఆ యాక్షన్ పాస్ట్ లో ప్రారంభమై present లో continuous, an action that is started in the past and continuous in the present, that is called present perfect continuous. Yes sir, I am learning English, present continuous. Sir, I have been learning English for 2 days. గత 2 రోజులుగా నేర్చుకుంటున్నానండి. ఫర్ 2 days అని టైం ఎప్పుడైతే ఇచ్చావో అది పర్ఫెక్ట్ కంటిన్యూవస్ అయింది. టైం ఇవ్వలేదా, ఐ ఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇప్పుడు చెప్పండి, ఐ ఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 days అనేది ఎర్రర్. ఫర్ 2 days అనే టైం ఇచ్చావు కాబట్టి ఐ ఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అనకూడదు, ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అనే అనాలి. ఎప్పుడైతే టైం ఇచ్చినామో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూవస్ అప్లై చేయాలి. ఎస్ మిత్రమా, ఇట్ ఈజ్ రైనింగ్, present continuous. It has been raining since 8 o'clock in the morning. So ఇది past లో 8 o'clock కి స్టార్ట్ అయిందన్నాం కాబట్టి since వాడినాం కాబట్టి present perfect continuous అప్లై చేసాం. This is the difference between present continuous and present perfect continuous. ఇంకెక్కడెక్కడ యూజ్ చేయొచ్చు? ఎస్ మిత్రమా, దీనిని జనరల్ గా రెగ్యులర్ గా వాడేసుకుందాం. సిన్స్ ఫర్ ఉండవలసిన అవసరం కూడా లేదు. రెగ్యులర్ గా ఎలా వాడుకోవచ్చో చెప్తా. నీ ఫ్రెండ్ ఈవినింగ్ 5కి వస్తాను, సెంటర్లో ఉండమన్నాడు. ఎస్, ఈవినింగ్ 5కి అలా వస్తాను, థియేటర్ దగ్గర ఉండమన్నాడు. వెళ్ళావు, 5 o'clock థియేటర్కి పోయినావు, 5:15 అయింది రాలా, 5:30 అయింది రాలా,
5:45కు నువ్వు ఫోన్ చేసావు, ఏందిరా ఇది, నన్ను ఇక్కడ రమ్మను, ఇక్కడే నుంచుని ఉన్నాను, నువ్వు ఇంకా రాలా, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ. దిస్ ఈజ్ ఫ్రస్ట్రేషన్ ఆర్ ఇరిటేషన్. ఒక పని ప్రొలాంగ్ అయినప్పుడు మనలో కలిగే అసహనాన్ని వ్యక్తపరచడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడుకోవచ్చు. వస్తానన్నో, వెయిట్ చేస్తున్నాను, ఇంకా రాలేదు, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ. దిస్ ఈజ్ ప్రజెంట్ కంటిన్యూస్. మంచిగా వర్షం పడుతోంది, క్లాస్ రూమ్లోంచి బయటకు వచ్చావు, 1 o'clock అయింది, వావ్ ఇట్స్ రైనింగ్, సూపర్. 1:15 అయింది, ఇట్స్ రైనింగ్. కానీ 1:30 అయింది, ఆకలి బాగా పెరుగుతోంది, ఏంది వర్షం తగ్గదా? ఎస్, ఏం చెప్పమంటారు సార్, ఇట్ హ్యాజ్ బీన్ రైనింగ్. సో ఇట్ ఈజ్ రైనింగ్కి ఇట్ హ్యాజ్ బీన్ రైనింగ్కి ఎంత తేడా ఉంది. సో నీలో ఉన్న ఆ ఫ్రస్ట్రేషన్. ఎస్ మిత్రమా, రాత్రి నిద్రపోయావు, బాబురావు గారు చూశారు, ఓహో మా అబ్బాయి నిద్రపోతున్నాడు, మై సన్ ఈజ్ స్లీపింగ్. 4:30కి ఆయన లేచిపోయినాడు, మై సన్ ఈజ్ స్లీపింగ్. 6:30కి ఆయన అన్ని పనులు అయిపోయాయి, మై సన్ ఈజ్ స్లీపింగ్. 8:30 అయింది, తమరు ఇంకా లేవలేదు. అప్పుడు అమ్మగారితో అంటాడు, ఏంటి వీడు, హీ హ్యాజ్ బీన్ స్లీపింగ్, అలా నిద్రపోతూనే ఉంటాడా? ఇది ప్రొలాంగ్డ్ యాక్షన్. అలాగే సండే వచ్చింది కదా అని ఒక రిమోట్ చేతిలో పట్టిన టీవీ దగ్గర కూర్చున్నావు, అమ్మ పొద్దున్న 8 గంటలకు చూసింది, 9:30, 10:30, 11:30, అమ్మగారు కదలట్లే, అలా రిమోట్ అటు ఇటు మారుస్తూ కూర్చున్నారు. అప్పుడు అంటూ ఉంటారు, ఎంతసేపు చూస్తావు? సో హ్యావ్ యూ బీన్ వాచింగ్ టీవీ? ఎంతసేపు అలాగా? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ టీచింగ్, హౌ యూ బీన్ వాచింగ్? ఎంతకాలం అని చూస్తావు, ఎంతసేపు అని చూస్తావు? ఇది ఫ్రస్ట్రేషన్ లేదా ఇరిటేషన్. వాష్రూమ్లోకి వెళ్ళిన ఫ్రెండ్ హాస్టల్లో ఉన్న విద్యార్థులు బాగా అర్థమవుతుంది, ఇప్పుడే వస్తాను రా లోపలికి వెళ్ళాడు, వాడు రాడే, వాషింగే, హీ హ్యాజ్ బీన్ వాషింగ్. రే ఎప్పుడు వస్తావురా, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ హియర్. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, ఎనీ ప్రొలాంగ్డ్ యాక్షన్ ఈ రోజు నుంచి విచ్చలుడిగా వాడేసుకోండి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని. ఎక్కడైనా నీకు ఫ్రస్ట్రేషన్ ఇరిటేషన్ వచ్చినప్పుడు హ్యాపీగా చెప్పుకోండి, హ్యావ్ బీన్ అనే పదాన్ని, హ్యాజ్ బీన్ అనే పదాన్ని. దట్ ఈజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇన్ జనరల్ యూసేజ్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి యూసేజ్ నెంబర్ 1 మనం చెప్పుకున్నాం, ఏమనంటే ఎస్, an action that is started in the past, an action that is started in the past and continuous in the present. పూర్వం ప్రారంభం అవ్వాలి, ప్రస్తుతం జరుగుతూ ఉండాలి. an action that is started in the past and continuous in the present. పూర్వం ప్రారంభమై ప్రస్తుతం జరుగుతూ ఉన్న విషయాన్ని ఎక్కడ చెప్తామయ్యా? దట్ ఈజ్ present perfect continuous. an action that is started in the past and continuous in the present. Now మరి క్లూస్ గా ఎవరు వస్తారండి? S, since, for, how long, all the day, all the night, ఇవి వచ్చినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గా గమనిద్దాం. సిన్స్, ఫర్, హౌ లాంగ్, ఆల్ ద డే, ఆల్ ద నైట్ వచ్చినప్పుడు అది ఏ టెన్స్ అనుకుంటున్నామండి? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. నౌ మై డియర్ ఫ్రెండ్స్, షీ డాష్ వర్క్ సిన్స్ 1990, 1990 నుండి ఆమె పనిచేస్తూ ఉన్నారు. దట్ ఈజ్ షీ హ్యాస్ బీన్ వర్కింగ్ సిన్స్ 1990. సిన్స్ 1990 అన్నా, ఫర్ 30 years అన్నా ఒకటి, ఫర్ 30 years అన్నా, సిన్స్ 1990 అన్నా ఒకటి. సిన్స్ పాయింట్ ఆఫ్ టైం, ఫర్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఈ టైమింగ్స్ వచ్చినప్పుడు అక్కడ
ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అప్లై చేయాలి. దట్ ఈజ్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఐఎన్జి. సిన్స్ 1990 కానీ లేదా ఫర్ 30 years కానీ అప్లై చేయొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఎస్ మిత్రమా, ఒకసారి మనం మాట్లాడుకుందాం. యూజువల్లీ, న్యాచురల్లీ, జనరల్లీ, యూజువల్లీ, న్యాచురల్లీ, జనరల్లీ, డైలీ, ఎవ్రీ డే, ఎవ్రీ మంత్ వచ్చినప్పుడు అది సింపుల్ ప్రెజెంట్ అని. నౌ, అట్ ప్రెజెంట్, ప్రెజెంట్లీ, లుక్, లిజన్, కరెంట్లీ, నవ్వే డేస్ వచ్చినప్పుడు అది ప్రెజెంట్ కంటిన్యూస్ అని. జస్ట్ నౌ, a moment ago, a few minutes ago, till now, so far, yet వచ్చినప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ అని. అలాగే సిన్స్, ఫర్, హౌ లాంగ్, ఆల్ డే, ఆల్ నైట్ వచ్చినప్పుడు హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఐఎన్జి అని నేర్చుకున్నాం. మొట్టమొదటి బిట్ చూద్దాం. వాట్ టెంపరేచర్ డాష్ వాటర్ బాయిల్ ఎట్ అని అంటున్నాడు. ఏ టెంపరేచర్ దగ్గర వాటర్ బాయిల్ అవుతుంది అని అడుగుతున్నాడు అంటే అది ఒక ఎస్ జనరల్ ట్రూత్ అండి. ఒక లా లేదా జనరల్ ట్రూత్ ని ఎక్కడ చెప్పుకుంటామయ్యా? సింపుల్ ప్రెజెంట్ యొక్క ఫార్ములా ఏమిటయ్యా? V1. అయితే వాటర్ అనేటువంటి సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి ఆ V1 కి ఎస్ రావాలి. అయితే ఇంటరాగేటివ్ లో డూ కానీ డస్ కానీ వాడాలి. అంటే ఇక్కడ ఖచ్చితంగా డస్ యూజ్ చేయాలి. డస్ యూజ్ చేస్తే ఆన్సర్ ఏమవుతుందయ్యా అంటే 4th ఆప్షన్ అవుతుంది. దట్ ఈజ్ వాట్ టెంపరేచర్ డస్ వాటర్ బాయిల్ ఎట్. డస్ బాయిల్ ఎందుకన్నానో మరొక్కసారి. వాటర్ సింగులర్, ఇంటరాగేటివ్ లో డూ కానీ డస్ కానీ రావాలి కాబట్టి డస్ వాడుకున్నాను. డస్ వాటర్ బాయిల్ ఎట్. సింపుల్ ప్రెజెంట్ లో నెగటివ్ కానీ ఇంటరాగేటివ్ కానీ చెప్పాలి అంటే డూ కానీ డస్ కానీ అప్లై చేయాలి. ఇక్కడ వాటర్ అనేది సింగులర్ కాబట్టి డస్ అప్లై చేశాను. డస్ బాయిల్ ఎట్. నౌ క్వశ్చన్ నెంబర్ 2. దే నెవర్ డాష్ ద మనీ దే లూజ్. నాయనా, పోయిన ధనాన్ని గాని పోయిన సమయాన్ని గాని తిరిగి పొందలేము అనేది అందరికీ తెలుసున్న సేయింగ్. ఇది ఒక యూనివర్సల్ ట్రూత్. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని కూడా మనం సింపుల్ ప్రెజెంట్ లోనే చెప్పాలి. సింపుల్ ప్రెజెంట్ అన్నప్పుడు జనరల్ సేయింగ్ లో V1 అప్లై చేద్దాం. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, దే నెవర్. V1 ఎక్కడుందయా అంటే దట్ ఈజ్ ఫైండ్, ఫౌండ్. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, V1 గా ఎవరిని తీసుకోవాలి? ఫైండ్ తీసుకుందాం. దే నెవర్ ఫైండ్ ద మనీ దే లూజ్. సో దట్ ఇది కూడా సింపుల్ ప్రెజెంటే. నౌ ఐఎమ్ గోయింగ్ టు థర్డ్ వన్. ఎస్, ఎవ్రీ వీక్ కనపడుతోంది అనుకుంటున్నాను. ఎస్, యూజువల్లీ, న్యాచురల్లీ, జనరల్లీ, రెగ్యులర్లీ, ఎవ్రీ డే, ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్ మొదలైన వచ్చినప్పుడు వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని యూజ్ చేయాలి. అది సింపుల్ ప్రెజెంట్ అని నేర్చుకున్నాం. కావున ఇక్కడ వెర్బ్ యొక్క మొదటి రూపం ఏముందయ్యా? గెట్, గాటెన్, గాట్ అనే రెండు విషయాలు తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి కనపడుతున్నది ఎవరయ్యా అంటే గెట్ కనపడుతోంది. కాబట్టి నీ ఆన్సర్ ఏమవుతుందంటే ఓన్లీ గెట్. సో దట్ ఆప్షన్ నెంబర్ 1. ఒక్కసారి చదువుకుందాం మిత్రమా. దే గెట్ న్యూ బుక్స్ ఫ్రమ్ ద లైబ్రరీ ఎవ్రీ వీక్. ప్రతి వారము వారు లైబ్రరీ నుంచి కొత్త బుక్స్ తీసుకుంటారు అని చెప్తున్నాడు. సో దట్ ఈస్ ద ఆన్సర్. నౌ మై డియర్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 4. ఎస్, ద పోస్ట్ మ్యాన్ డాష్ ద లెటర్స్ 3 times a day. రోజుకి 3 సార్లు పోస్ట్ మ్యాన్ లెటర్స్ తీసుకుంటాడు అంటే అది రెగ్యులర్ గా చేసే పని, ఎవ్రీడే చేసే పని, ప్రతిరోజు చేసే పని. కాబట్టి మిత్రమా, ప్రతిరోజు జరిగే విషయాన్ని ఎందులో చెప్పాలయ్యా? సింపుల్ ప్రెజెంట్ లో చెప్పాలి. రెగ్యులర్ గా జరుగుతోంది కాబట్టి V1 తో చెప్పాలి. అయితే పోస్ట్ మ్యాన్ నేను కాదు, నువ్వు కాదు, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వెర్బ్ కి ఏమి రావాలయ్యా? ఎస్ గాని ఈఎస్ గాని రావాలి. కాబట్టి వి టేక్ బ్రింగ్స్. ద పోస్ట్ మ్యాన్ బ్రింగ్స్ ద లెటర్స్ 3 times a day. The postman brings the letters 3 times a day. That is verb plus yes. Question number 5. Birds dash their nest in the summer and dash to the south in the winter. పక్షులు సమ్మర్ లో ఆ నెస్ట్ తయారు చేసుకుంటాయి, వింటర్ లో ఆ యొక్క సౌత్ కు పోతాయి అన్నాడు. ఇది ఎప్పుడు జరిగే పని. ప్రతి సమ్మర్ లో, ఎవ్రీ సమ్మర్, ఎవ్రీ వింటర్ లో జరిగే పనే. కాబట్టి V1 అప్లై చేయాలి.
అయితే బర్డ్స్ అనేది ప్లూరల్ కాబట్టి బిల్డ్ అనే పదం వాడాలి. ఎక్కడుందా ఆ బిల్డ్ అంటే దట్ ఈజ్ ఫస్ట్ వన్. ఒక్కసారి అప్లై చేద్దాం. బర్డ్స్ బిల్డ్ దేర్ నెస్ట్ ఇన్ ద సమ్మర్ అండ్ ఫ్లై టు ద సౌత్ ఇన్ ద వింటర్. బిల్డ్ అప్లై చేసాం, ఫ్లై అప్లై చేసాం, రెండు సింపుల్ ప్రెజెంటే. నా క్వశ్చన్ నెంబర్ 6, లుక్ అన్నాడు. లుక్ అనేదేమో ప్రజెంట్ కంటిన్యూస్, కానీ చివరి ఏమన్నాడు? ఆల్ నైట్. చూడండి, రాత్రంతా వెలుగుతూనే ఉంది. రాత్రి మొత్తం ఆల్ డే ఆల్ నైట్ వచ్చినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడాలి. ఎస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇప్పుడే మాట్లాడుకున్నాం. సిన్స్, ఫర్, హౌ లాంగ్, ఆల్ డే, ఆల్ ద డే, ఆల్ నైట్ వచ్చినప్పుడు హెవార్, హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఐఎన్జి. సో దట్ అప్లై చేయండి. లుక్ దట్ లైట్ హ్యాజ్ బీన్ బర్నింగ్ ఆల్ నైట్. నా క్వశ్చన్ నెంబర్ 7, మళ్ళా ఆల్ ద మార్నింగ్ వచ్చింది. సిన్స్, ఫర్, హౌ లాంగ్, ఆల్ ద మార్నింగ్, ఆల్ ద నైట్ వచ్చినప్పుడు ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, దట్ ఈస్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ హ్యావ్ బీన్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఐఎన్జి. ఐ హ్యావ్ బీన్ రైటింగ్ లెటర్స్ ఆల్ ద మార్నింగ్. నా క్వశ్చన్ నెంబర్ 9 మిత్రమా, ఎప్పుడు వర్షం పడినా రూఫ్ లీక్ అవుతుంది. మామూలుగానే చెప్పాడు, ఎప్పుడు పడినా అప్పుడు జరుగుతుంది అన్నాడు. చూడండి, వెన్ ఎవర్ ఇట్ రెయిన్స్ రూఫ్ ఏమవుతుంది? లీక్స్. ఎక్కడుంది లీక్స్? ఫోర్త్ ఆప్షన్. వెన్ ఎవర్ ఇట్ రెయిన్స్ ద రూఫ్ లీక్స్. క్వశ్చన్ నెంబర్ 10, ఐ డాష్ ఓన్లీ లిక్విడ్ డైట్ యాజ్ ఐ ఆమ్ ఇల్. నా ఆరోగ్యం బాగోలేదు కాబట్టి నేను కేవలం ఏం తీసుకుంటాను? ఎప్పుడు తీసుకుంటాను? నేను ఇల్లుగా ఉన్నాను ఇప్పుడు కాబట్టి ఎప్పుడు తీసుకుంటాను? ఐ టేక్ ఓన్లీ లిక్విడ్ డైట్ యాజ్ ఐ ఆమ్ ఇల్. నెక్స్ట్ వీక్ వస్తున్నాడు. ఈ విషయమే ఇందాక మీకు చెప్పా. షీ విల్ కమ్, షీ ఈజ్ కమింగ్ లేనప్పుడు షీ కమ్స్. ముందు నెక్స్ట్ వీక్ అన్నాం కాబట్టి మై బ్రదర్ విల్ కమ్ రావాలి, లేదు షల్ కమ్ వాడకూడదు, తీసేయి. మై బ్రదర్ షల్ కమ్ అంటే అర్థం ఏంటండి? వచ్చి తీరాలి అని. మిత్రమా, అర్థమైందా? యూ విల్ అటెండ్ ద క్లాస్, మీరు క్లాస్కి అటెండ్ అవుతారు. యూ షల్ అటెండ్ ద క్లాస్, క్లాస్కి అటెండ్ అయి తీరాలి. యూ విల్ పే ద బిల్, బిల్ పే చేస్తారు. యు షల్ పే ద బిల్, నువ్వే బిల్ పే చేయాలి. అంత తేడా ఉంది కాబట్టి అది విల్ కమ్మే, షల్ కమ్ కాదు. వచ్చి తీరాలి కాదు, వస్తాడు. విల్ కమ్ లేనప్పుడు ఈజ్ కమింగ్ వాడచ్చు. మై బ్రదర్ ఈజ్ కమింగ్ ఆప్షన్లో లేదండి. మై బ్రదర్ కమ్స్ థర్డ్ అని చెప్పాను. అందుకే ఏది లేనప్పుడు నేనున్నానంటూ వచ్చే ఒక వెర్బ్ ఉంది, అదే V1 అక్కడ ఉంది, చూసుకోండి. సో దట్ ఏం అప్లై చేయొచ్చు? మై బ్రదర్ కమ్స్ ఫ్రమ్ లండన్ నెక్స్ట్ వీక్. కాబట్టి ఒక ముందుగా షెడ్యూల్ అయిన ఒక ప్రోగ్రామ్ కావున V1 అప్లై చేస్తున్నాను. దట్ ఈస్ V1 ప్లస్ ఎస్ కమ్స్. నౌ మై డియర్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 12, ఆర్ యు కనబడుతోందా? యామీజార్ పక్కన వెర్బ్ ప్లస్ ఐఎన్జి వస్తుంది కదా, నేర్చుకున్నాం కదా. కాబట్టి వై ఆర్ యు లుకింగ్ ఎట్ మీ ఇన్ దిస్ వే, ఇలా ఎందుకు చూస్తున్నావు? దట్ ఈజ్ మరొకసారి చెప్తున్నా, అమీజార్ ప్లస్ వెర్ ప్లస్ ఐఎన్జి, ఆర్ వాడు ఇచ్చినాడు, లుకింగ్ మనం అప్లై చేసాం. దట్ ఈస్ ద థర్డ్ వన్. నౌ కమాన్ మై డియర్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 13, హాట్ ఎయిర్ ఏమవుతుంది, కోల్డ్ ఎయిర్ ఏమవుతుంది? హాట్ ఎయిర్ పైకి లేస్తుందని, కోల్డ్ ఎయిర్ కిందకు వస్తుందని అందరికీ తెలుసు. అది రైజే, ఇది డిసెండే. అయితే హాట్ ఎయిర్ అనేది సింగులర్, రైజ్కి ఎస్ రావాలి, రైజెస్. కోల్డ్ ఎయిర్ డిసెండ్స్. ఓకేనా? ఇది జనరల్ గా జరిగే విషయం. మనం సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ లా, హాట్ ఎయిర్ రైజెస్, కోల్డ్ ఎయిర్ డిసెండ్స్, జనరల్ రూల్. అయితే ఇక్కడ రెండు రైజులు ఉన్నాయి మిత్రమా. RISE తనంత తాను రైజ్ అవుతుంది. RISE తనంత తాను రైజ్ అవుతుంది. RAISE రైజ్, మనము రైజ్ చేయాలి. రైజ్ యువర్ హ్యాండ్. RAISE, ద సన్ రైజెస్, తనంత తానుగా రైజ్ అవుతుంది. రైజు వేరు, రైజు వేరు. కర్టెన్ రైజ్ చేయాలి, RAISE. ధరలు పెరుగుతున్నాయి, ప్రైస్ రైజ్, RISE. తనంత తానుగా పెరిగితే RISE, నేను రైజ్ చేస్తే RAISE. హాట్ ఎయిర్ తనంత తానుగా రైజ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి, రైజెస్. కోల్డ్ ఎయిర్ ఏమవుతుంది? డిసెండ్స్. లుక్ దేర్, చూడు ఏం జరుగుతుంది. ఇందాక చెప్పా, లుక్ లిజన్. చూడండి అంటే మీరు చూడాలి, చూసినప్పుడు అక్కడ ఏదో జరుగుతోంది. ఏం జరుగుతోంది? ద మ్యాన్ ఈజ్ బీటింగ్ ద చైల్డ్, ప్రెసెంట్ కంటిన్యూస్, ప్రస్తుతం నీ కళ్ళ ముందు జరుగుతోంది కాబట్టి ద మ్యాన్ ఈజ్ బీటింగ్ ద చైల్డ్. క్వశ్చన్ నెంబర్ 15, నవ్ ఏ డేస్. ఇది కూడా ఎక్కడో క్లూగా ఇచ్చాను మీకు. ఎస్,
నౌ అట్ ప్రెసెంట్, ప్రెసెంట్లీ, కరెంట్లీ, నవేడేస్ వచ్చినప్పుడు ప్రెసెంట్ కంటిన్యూస్ అంటే అమీజార్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఐఎన్జి. నవేడేస్ మోహన్ ఈజ్ వర్కింగ్. ప్రెసెంట్ కంటిన్యూస్ యొక్క క్లూ అది. నా ఎట్ కనబడుతోందా ఇక్కడ నీకు? ఎట్ యొక్క క్లూలు చెప్తా చూడు. జస్ట్ నౌ, ఎ మూమెంట్ ఎగో, ఎ ఫ్యూ మినిట్స్ ఎగో, రీసెంట్లీ, టిల్ నౌ, సో ఫార్. ఎట్ వచ్చినప్పుడు ప్రెసెంట్ పర్ఫెక్ట్. హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3. వాట్ ఈస్ దట్? హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3. ఏముంది ఇక్కడ? హ్యావ్ కావాలి. యు అన్నాను కాబట్టి హ్యాజ్ వాడలేను, హ్యావ్ కావాలి, V3 కావాలి. హ్యావ్ తో పాటుగా V3 వచ్చిన ఆప్షన్ డన్. అప్లై చేసి చూద్దాం. వై హ్యావ్ యూ? యూతో హ్యావ్ ఏ రావాలి. నాట్ డన్ ద వర్క్ ఎట్. ఇప్పటి వరకు నువ్వు ఆ వర్క్ ఎందుకు కంప్లీట్ చేయలేదు అని అడుగుతున్నాడు. సో దట్ వైఈటి ఎట్ వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు ప్రెసెంట్ పర్ఫెక్ట్. హ్యావ్ డన్ అనేటువంటి ఆ యొక్క వెర్బ్ను వాడినాం బికాజ్ అక్కడ ఉన్నది సబ్జెక్ట్ యూ కాబట్టి. డూ, డిడ్, డన్. సో ఫార్ కనబడుతోంది నాకు ఇక్కడ. మర జస్ట్ నౌ, ఏ మూమెంట్ ఎగో, ఏ ఫ్యూ మినిట్స్ ఎగో, టిల్ నౌ, సో ఫార్, ఎట్ ఇవి వచ్చినప్పుడు ప్రెసెంట్ పర్ఫెక్ట్ అప్లై చేయాలి. ప్రెసెంట్ పర్ఫెక్ట్ అంటే హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3. షీ వచ్చింది కాబట్టి హ్యావ్ రాదు, హ్యాజే రావాలి. అండ్ హ్యాజ్ తర్వాత నాట్ వాడు ఇచ్చాడు. మీట్ యొక్క మూడవ రూపము మెట్ రావాలి. ఇదిగో చూడండి, అప్లై చేసి చూడండి. ఇప్పుడు షీ has not met. She has not met me so far. ఇప్పటి వరకు నన్ను కలవలేదు. This is so far means ఇప్పటి వరకు. Now my dear friends, question number 18. సెవరల్ టైమ్స్ నాకు హెల్ప్ చేశాడు. ఇప్పటి వరకు అనేక సార్లు వాడు హెల్ప్ చేశాడు. సెవరల్ టైమ్స్ చేశాడు అని అన్నప్పుడు ఖచ్చితంగా ప్రెసెంట్ పర్ఫెక్ట్ లోనే చెప్పాలి. ఇప్పటి వరకు చేశాడు కాబట్టి హీ వచ్చినప్పుడు హ్యాజ్ రావాలి. అదిగో హ్యాజ్ హెల్ప్డ్. హీ హ్యాజ్ హెల్ప్డ్ మీ సెవరల్ టైమ్స్. దీస్ మెషీన్స్ డాష్ ఐడిల్. సిన్స్ వాడినాడు మిత్రమా. సిన్స్, ఫర్, హౌ లాంగ్, ఆల్ డే, ఆల్ నైట్ అనే క్లూస్ గురించి మీతో మాట్లాడాను నేను. అటువంటి వచ్చినప్పుడు ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ రావాలి. ప్రెసెంట్ అంటే హ్యావ్, పర్ఫెక్ట్ అనడానికి బీన్, కంటిన్యూస్ అనడానికి వెర్బ్ ప్లస్ ఐఎన్జి ఉన్నటువంటి హ్యావ్ బీన్ లయింగ్ ని తీసుకోండి. దట్ ఈజ్ హ్యావ్ బీన్ లయింగ్. నౌ మై డియర్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 20. ఐ డాష్ ద ఇన్స్ట్రక్షన్స్ బట్ ఐ డోంట్ అండర్స్టాండ్. వచ్చిందా మన బిట్? నేను ఇన్స్ట్రక్షన్స్ చదివేశా కానీ నాకు అర్థం అవ్వలేదు అన్న విషయాన్ని ఐ డోంట్ అండర్స్టాండ్ ఏమో ప్రజెంట్ టెన్స్. ఇన్స్ట్రక్షన్స్ చదివేశాను అన్నది పాస్ట్ టెన్స్. కానీ ఐ డోంట్ అండర్స్టాండ్ వాడు ఇచ్చేశాడు అంటే వాడు ప్రజెంట్లోకి వచ్చేసాడు. అంటే దీన్ని కూడా ఎక్కడికి పట్టు రావాలి? ప్రజెంట్లోకి పట్టు రావాలి. నేను ఇన్స్ట్రక్షన్స్ చదివేశాను కానీ నాకు అర్థం అవ్వలేదు అనేది ప్రజెంట్ టెన్స్ లో ఉంది. ఇన్స్ట్రక్షన్ చదివేశాను అన్నది పాస్ట్ టెన్స్ లో ఉంది. ఇది ప్రజెంట్ లో ఉంది కాబట్టి ఆ పాస్ట్ ను కూడా ప్రజెంట్ లోకి తీసుకురావాలి. ప్రజెంట్ టెన్స్ ని పాస్ట్ ని ప్రజెంట్ లోకి తెచ్చుకోవడమే ప్రజెంట్ పర్ఫెక్ట్. పాస్ట్ ని ప్రజెంట్ లోకి తెచ్చుకోవడమే ప్రజెంట్ పర్ఫెక్ట్. కాబట్టి ఐ హావ్ రెడ్ ద ఇన్స్ట్రక్షన్స్ బట్ ఐ డోంట్ అండర్స్టాండ్. ఐ హ్యావ్ రెడ్. ఇదే విషయం మనం మాట్లాడుకున్నాం. తమ్ముడు నీ షర్ట్ చాలా బాగుంది, పర్హాప్స్ యువర్ టైలర్ హ్యాజ్ స్టిచ్డ్ ఇట్ వెల్. అలాగే ఐ హ్యావ్ రెడ్ ద ఇన్స్ట్రక్షన్స్ బట్ ఐ డోంట్ అండర్స్టాండ్. నౌ 21. డాష్ యూ డాష్ హిమ్ టుడే. ఈ రోజు, టుడే అంటే ఇంకా అవలేడే. ఇప్పటి వరకు వాడు ఎక్కడైనా కనబడ్డాడా నీకు? ఇప్పటి వరకు వాడు నీకు ఎక్కడైనా కనబడ్డాడా? యూ అన్నాను కాబట్టి హ్యావ్ వాడాలి. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, హ్యావ్ యూ సీన్ హిమ్ టుడే? వాడు ఎక్కడైనా నీకు కనిపించినాడా? టుడే అన్నాను ఇప్పటి వరకు. ఎస్. టామ్ డాష్ అప్ 3 times దిస్ మార్నింగ్. ఆల్రెడీ ఇప్పటి వరకు 3 సార్లు ఫోన్ చేశాడు. మళ్ళా ఇప్పటి వరకు అన్నాను కాబట్టి ప్రెసెంట్ పర్ఫెక్టే. ఇప్పటి వరకు అన్నాను కాబట్టి ప్రెసెంట్ పర్ఫెక్టే. టామ్ వచ్చింది కాబట్టి హ్యాజ్ రావాలి. రింగ్, ర్యాంగ్, రంగ్. టామ్ హ్యాజ్ రంగ్ అప్ 3 times దిస్ మార్నింగ్. 23. మై హ్యాండ్స్ ఆర్ డర్టీ. నా హ్యాండ్స్ చాలా డర్టీగా ఉన్నాయి. బికాస్, ఎందుకు డర్టీగా ఉన్నాయి? ఇది ప్రెసెంట్ టెన్స్ లో ఉన్నాను కాబట్టి ప్రెసెంట్ లోనే ఉండాలి మిత్రమా. హ్యావ్ వాడచ్చు, ఐ తర్వాత ఆర్ వాడలేను, ఈజ్ కూడా వాడలేను మిత్రమా. ఐ తర్వాత హ్యావ్ వాడగలను, ఐ తర్వాత ఆర్ వాడకూడదు, ఐ తర్వాత ఈజ్ వాడకూడదు. కావున ఐ హ్యావ్ బీన్ గార్డెనింగ్. చదివి మీనింగ్ వచ్చిందో లేదో చూసుకో. మై హ్యాండ్స్ ఆర్ డర్టీ బికాస్. ఎందుకు డర్టీగా ఉన్నాయా? బికాస్ ఐ హ్యావ్ బీన్, ఎస్, ఐ హ్యావ్ బీన్ గార్డెనింగ్.
24 డాష్ ఈ డాష్ హీ డాష్ క్రికెట్. ఇదిగో డైలీ. ఒక్కసారి యూజువల్లీ, న్యాచురల్లీ, రెగ్యులర్లీ, జనరల్లీ, డైలీ మొదలైన వచ్చినప్పుడు సింపుల్ ప్రెజెంట్ అని, సింపుల్ ప్రెజెంట్ అయితే V1 అప్లై చేయాలని నేర్చుకున్నాం. అయితే ఇది క్వశ్చన్ కాబట్టి డూ కానీ డజ్ కానీ రావాలి. అక్కడ ఉన్నది హీ కాబట్టి డజే రావాలి. సో దట్ డజ్ హీ ప్లే క్రికెట్ డైలీ. వన్ మోర్ టైం. యూజువల్లీ, న్యాచురల్లీ, జనరల్లీ, రెగ్యులర్లీ, డైలీ ఉన్నాయి కాబట్టి సింపుల్ ప్రెజెంట్ అవ్వాలి. సింపుల్ ప్రెజెంట్ అంటే V1 రావాలి. అక్కడ హీ ఉంది కాబట్టి డజ్ కానీ డూ డజ్ రావాలి. సో దట్ డజ్ హీ ప్లే క్రికెట్ డైలీ. అండ్ ద లాస్ట్ వన్, 25th వన్, హౌ లాంగ్ వాడుతున్నాడు. సిన్స్, ఫర్, హౌ లాంగ్, ఆల్ డే, ఆల్ నైట్ వచ్చినప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. హౌ లాంగ్ వచ్చింది కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దట్ ఈజ్ యూ అన్నాం కాబట్టి హ్యావ్. చదువుకోండి. హౌ లాంగ్ ఎప్పటి నుండి, హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. దట్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. దీస్ ఆర్ 25 క్వశ్చన్స్ ఆన్ ప్రెజెంట్ టెన్స్. ఒక్కసారి మిత్రమా కాంపిటేటివ్ మోడల్లో మరొక్కసారి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు చెప్తున్నా. యూజువల్లీ, న్యాచురల్లీ, జనరల్లీ, రెగ్యులర్లీ, డైలీ, ఎవ్రీడే, ఎవ్రీ మంత్, ఆల్వేస్, ఆఫెన్, సెల్డమ్, ఇన్ ద మార్నింగ్స్ వచ్చినప్పుడు సింపుల్ ప్రెజెంట్ V1. నౌ, ఎట్ ప్రెజెంట్, ప్రెజెంట్లీ, కరెంట్లీ, నవేడేస్, లుక్, లిజన్ వచ్చినప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ am is are ప్లస్ వెర్బ్ ప్లస్ ing. just now, a moment ago, a few minutes ago, till now, recently, so far, yet వచ్చినప్పుడు present perfect have are has plus V3. since, for, how long, all day, all night వచ్చినప్పుడు present perfect continuous have are has plus been plus verb plus ing. by this present tense లో ఉన్న 4 టెన్స్లు దానికి సంబంధించిన క్లూస్, యూసేజ్, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకున్నాం. అయితే దీని మీద ఒక 25 బిట్స్ చేశాం. ఈ PDF మీకు అవైలబుల్గా ఉంటుంది. మీరు మరొక్కసారి ఆ యొక్క క్లూస్ దగ్గర పెట్టుకుని మరొక్కసారి ప్రయత్నించండి. కావాలంటే మీ యొక్క నోట్బుక్లో, మీ యొక్క పేపర్ మీద కేవలం క్లూస్, పక్కన టెన్స్ రాసుకోండి. తద్వారా మీరు చేయగలరు. నెక్స్ట్ క్లాస్లో మనము పాస్ట్ టెన్స్లో ఉన్న 4, ఫ్యూచర్లో ఉన్న 4 నేర్చుకోబోతున్నాం. దాంతో పాటుగా దాని మీద మనం ప్రాక్టీస్ కూడా చేయబోతున్నాం. బై దిస్, ఫర్ ద డే, ద ప్రెజెంట్ టెన్స్ ఈజ్ ఓవర్. డే 1లో మీరు ఫండమెంటల్స్ అండ్ బేసిక్స్ నేర్చుకున్నారు. డే 2లో టెన్సెస్ చాలా క్లియర్గా ఫుల్గా నేర్చుకున్నారు, కంప్లీట్గా నేర్చుకున్నారు. ఇక డే 3లో రిమైనింగ్ టెన్సెస్ గురించి మనం మాట్లాడుకుందాం. అప్పటి వరకు మరి థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యూ అగైన్. దిస్ ఈజ్ విసు signing off. Thank you.